మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు తెలుసుకున్నాం. సో కర్కాటక రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? కర్కాటకము ఇది తేలు అని చెప్పడానికి మనకు జంతువులో చెప్పడం జరుగుతుందమ్మా. ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతము మేషంలో అంటే 10వ ఇంట ప్రస్తుతము ఉన్నాడు. వారు 11వ ఇంట వృషభంలోకి మే నెల 1వ తారీఖున ప్రవేశమవుతారు. వారికి గత సంవత్సరం ఉన్నటువంటి ఇబ్బందుల కంటే ఈ సంవత్సరం వారికి బృహస్పతి వల్ల ఆర్థిక ఇబ్బందులు జరిగినటువంటి ఇక్కట్లు, గత సంవత్సరం పడినటువంటి బాధలు అన్నీ కూడాను తొలగిపోయే అవకాశం మనకు మే నెల తర్వాత జూన్ నుంచి మనకు ప్రారంభమయ్యే అవకాశం కనబడుతున్నది. జరిగినటువంటి బాధల వల్ల వారు ఆ యొక్క వారి ఇష్టదైవమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేయడము, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, దానివల్ల ఇంకా పూర్తిగా బాధలు తొలిపై వారు గురువు నుంచి బాధలు బయటపడే అవకాశం మనకు ఈ సంవత్సరం వారికి కనబడుతుందమ్మా. అలాగే కుంభంలో ఆ యొక్క శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ శని బాధలు కూడా తొలిపోవడం కోసమే ఆ శనీశ్వరికి సంబంధించినటువంటి అభిషేకంతో పాటు ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయడం వల్ల వారికి కొన్ని బాధలు పూర్తిగా తొలిపోతాయి. ప్రస్తుతము వారికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి 14 ఆదాయం అయితే ₹2 ఖర్చు ఉందమ్మా. అలాగే రాజ్యపూజ్యము అంటే గౌరవించేవారు 6, అవమానపరిచేవారు కూడాను 6, మొత్తం సమపాలనలో వారికి ఉన్నదమ్మా. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం వారికి ఈ కర్కాటక రాశి వారికి ఈ విధంగా చూపించడం జరుగుతుంది.